ప్రాణం పోయేది, గాచారం ఎప్పుడు గాల్ల కలిసేది ఎవలకు తెలియదు. ప్రమాదాన్ని పసిగట్టకంటే మాత్రం సావు నుంచి తప్పించుకున్నాడు ఎవల తరం కాదు. కానీ ఓ ప్రైవేట్ బస్ నడుపుతున్న డ్రైవర్ అన్న తెలివితో దేరుకున్నాడు కాబట్టి 43 మంది బతికి బచాయించిండ్రు. బస్సు ఇంజన్ల నుంచి పొగలు వస్తున్నాయి ఏందని బస్సును బంద్ కాపిండట డ్రైవర్ అన్న. దిగి చూస్తే కాలిపోయే డేంజర్ కండ్ల ముంగటగా అనిపించిందట. అందుకే ధనాధన్ ప్రయాణికులను పట్టబట్టి దించిండు. అందుకే ప్రాణాలతో బయటపడ్డారు అంతా. కాసింత ఆలస్యం అయితే కండ్ల ముందే 43 మంది క్షణాలల్లా కడదేరిపోయేటోళ్ళు కావచ్చు. మరి ఏమైందో ఏమో గానీ ప్రైవేట్ బస్సులలో మంటలు వచ్చుడు, బోల్తావాడి పల్టీలు కొట్టుడు, యాక్సిడెంట్లు అవుడు, లోయలవాడు జరుగుతున్నాయి ఎందుకో. హైదరాబాద్ నుంచి విజయవాడకు పోతున్న ఈ బస్సు నల్గొండ జిల్లా చిట్యాల మండల ఏరియాల ప్రయాణం చేస్తుంటే పొగలు చిన్న చిన్నగా మంటలు వచ్చినాయట. ఏంబట్టే డ్రైవర్ మేల్కున్నాడు కాబట్టి అందరిని బయటకు దించిండు. లేకుంటేనా బస్సులున్న 43 మంది బుగ్గైపోదురు కావచ్చు. ప్రయాణికులు దిగిన కొద్ది క్షణాలలోనే బస్సు మొత్తం బగ్గున గాలి బూడిదైందంటే ఎంత పెద్ద ప్రమాదమో చూడుండ్రి. ఈ బస్సులు నడిపేటోళ్ళు పాడే మంది ప్రాణాలతో పరాశకం ఆడుతున్నారు. ఓ ఫిట్నెస్ చెకింగ్ చేసుడు లేదు, బస్సులు బందోబస్తు ఉన్నాయా లేవా అనేది చూసుడు లేదు. ఏమైనా పైసలు ఆపొచ్చిన కొద్దీ బస్సులను గిర్రా గిర్రా తిప్పుతున్నారు, పబ్లిక్ ప్రాణాలతోని ఆట ఆడుకుంటున్నారు. ఈ ప్రైవేట్ బస్సుల ఆగడాలను అడ్డుకునే నాదుడే లేడా? ఇంకెన్ని రోజులు ఈ ప్రమాదాలు? సర్కారు ఏం చేస్తుందేమో పోన్రి.